పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ దినం నీ పాదాల దగ్గర ఉండి మరొక మారు నిన్ను స్తుతించగలిగినట్లుగా మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. పాటలలో, ప్రార్థనలో, ఆరాధన పరిచర్యలో కూడా మీరు మాతో ఉన్నారు. అలాగే వాక్యమై ఉన్న దేవుడుగా మా మధ్య మీరు నిలవబోతూ ఉండగా ప్రభా, మీ దాసుని మీ ఆత్మచాటును మరుగుపరచండి. మనిషి యొక్క తలంపుల్లోంచి కాక నీ యొక్క మాటను వెల్లడిపరిచి నువ్వు మాతో ఏదైతే మాట్లాడాలని ఆశిస్తున్నారో ఆ మాటను మేము తీసుకొని వర్ధిల్లడానికి మీ సహాయం దయచేయండి. ఆత్మ సంగముతో చెబుతున్న మాట చెవిగలవాడు వినును అని మీ వాక్యం సెలవిస్తుండగా వినగలిగినటువంటి చెవులు, వినగలిగినటువంటి మనస్సు, గ్రహింపగలిగినటువంటి హృదయాలు మా అందరికీ దయచేయండి. నీ మాట మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తుందని ఎరిగి ఆ మాట చేత ప్రతి ఒక్కరూ కూడా పురికొల్పబడి, సరిచేయబడి, బాగు చేయబడి మీకు ఇష్టకరమైనటువంటి వ్యక్తులంగా, కుటుంబంగా కట్టబడడానికి నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా మీ శరీరం, మీ రక్తంలో పాలు పొందే ఈ దినం యోగ్యులంగా, అర్హులంగా మలచబడి, చెక్కబడి నీ కృపచేత మేమందరం పాలు పొందడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ, వాక్యమే ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడి మహిమ పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యం మనం చదువుకుందాము. నూతన నిబంధన యోహాను మొదటి పత్రిక పేజ్ నంబర్ 221. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మన సంతోషం పరిపూర్ణమగుటకై మీ సంగతులు రాయుచున్నాము. అలాగే అదే పత్రికలో 5వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు భక్తుడైనటువంటి యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆయన శరీరము, ఆయన రక్తంలో పాలు పొందబోతున్నటువంటి మనం జాగ్రత్తగా ఉండండి, నా వైపు చూడండి. వాక్యము ద్వారా పరిశీలన చేయబడిన వారమై మనం ఉండాలి. ఈ యోహాను పత్రికలో ఆయన చెబుతున్నటువంటి, మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే, దేవుడికి మన ఎడల ఉన్నటువంటి ఆలోచన ఏంటో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా క్రైస్తవులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, ప్రభు రక్తము చేత కడగబడినటువంటి వారు, కడగబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు, వారికి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఏంటో వాక్యము మనతో మాట్లాడుతున్నాడు. సహజంగా ఏంటంటే ఈరోజు నెలంతట్లో కూడా కనపడనటువంటి వారు, ప్రభు వల్ల అనగానే ఈరోజే వచ్చేవారు కూడా ఉంటారు. కొన్నిసార్లు యథాఫలంగా ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతికేసి ఈ రోజుకి మాత్రమే సరిచేయబడినట్లుగా కనబడేవారు కూడా ఉంటారు. అంటే నేను చెప్పాలనుకున్న ఉద్దేశం అంటే, ఒక క్షమాపణ అడిగేద్దాం దేవుణ్ణి, ఇంకా చాలు, మళ్ళీ మనం ప్రభువులో పాలు పొందుదాం,
మళ్ళీ ఇంకొక నెల ఇలాగే ఈ క్షమాపణలతోనే చాలామంది జీవితాలు సంవత్సరాలు గడిచిపోతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇది అందరికీ ఉన్నటువంటి అనుభవాలే. అయితే ఈరోజు ప్రభు సూటిగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవునికి మన ఎడల కొన్ని ఆలోచనలు ఉన్నాయి, దేవునికి మన ఎడల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. నీ ఎడల, నా ఎడల, మన అందరి ఎడల ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏమిటి అన్నది యోహాను ఈ పత్రిక ఎప్పుడు రాశాడు చెప్పండి? ఎక్కడుండి రాశాడు పత్రిక? ఆయన ఎక్కడుండి రాశాడు? అసలు ఒక ఎవ్వరికీ తెలియనటువంటి ఒక ద్వీపం, పద్మాసు ద్వీపంలో, ఏమండి వినండి, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడే రాస్తూ అక్కడుండి రాస్తున్నాడు. ప్రత్యేకించి ఆ సందేశం ఈరోజు మందాక వచ్చింది. మన ఎడల దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో మరొకసారి నేను చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయం 4వ వచనంలో, మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాం. చెప్పండి, మన సంతోషం ఏమవ్వాలంట? నీ పక్కన చెప్పండి, మాట ఏమవ్వాలి అంటే? సంతోషం లేదని వాక్యం చెప్పట్లేదు, సంతోషం పరిపూర్ణం అవ్వాలని వాక్యం చెప్పబడుతున్నారు. సంతోషం అంటే తాత్కాలికమైంది కాదు. మనం కోరుకున్నది దొరికినప్పుడు, మనం అడిగింది వచ్చినప్పుడు, మనకు కావాలనుకున్నది లేదా వెతుకుతున్నది దొరికినప్పుడు మనకు ఏమొస్తుంది అంటే సంతోషం ఉంటుంది. మరి ఆ సంతోషం ఎంతకాలం ఉంటుంది? సహజంగా మొబైల్స్ వాడుతూ ఉంటాం. మనందరికీ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వినాలి. మనందరికీ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే మొబైల్స్ వాడుతూ ఉంటాం. ప్రారంభంలో నాకు బాగా గుర్తు, నేను అప్పటికి ఆర్మీలో ఉన్నప్పుడు మొబైల్స్ లేవు. మొబైల్స్ అంటే ఉన్నాయి కానీ అందరి దగ్గరికి రాలేదు అందుబాటులో. ఇన్కమింగ్ కూడా డబ్బులు కట్టాల్సి వచ్చేది అప్పట్లో. అయితే మెల్లిమెల్లిగా అది డెవలప్ అవుతూ ఇక కొంతకాలానికి క్యామ్ ఫోన్స్ కూడా వచ్చేసాయి. అంతకుముందు కెమెరాలు ఉండేది కాదు, ఉంటే బ్లాక్ అండ్ వైట్ ఉండే, మెమరీ ఉండేది కాదు. తర్వాత డెవలప్ అవుతూ అలాగా ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చాయి. చాలా బ్రాండ్స్ వచ్చాయి. ఎవరి చాయిస్ వారిది. కొంతమందికి ఐఫోన్ ఉంటుంది, కొంతమంది శాంసంగ్ ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళది. అలాగని కాస్ట్లో ఏం తక్కువ ఉండదు. అన్నీ నార్మల్ బ్రాండ్స్లో కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మనం గమనించవచ్చు. ఎలాంటి ఆఖరికి ఐఫోను లేటెస్ట్ మొబైల్స్ వాడుతున్న వారైనా దానిని బట్టి సాటిస్ఫై అయ్యేది లేదా సంతోషంగా ఫీల్ అయ్యేది ఎంతకాలం అంటే మొదటి 1 నెల, లేకపోతే మొదటి 6 నెలలు, లేకపోతే 1 సంవత్సరం. తర్వాత దాని ప్రారంభంలో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఎలాంటి మొబైల్ అయినా చాలా జాగ్రత్తగా పెట్టేటప్పుడు కింద మెల్లిగా పెడతారు. దానికి కావాల్సిన కవర్లు అన్నీ బాగా చూస్తారు. క్రమక్రమమైన దాన్ని ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? అది ఐఫోన్ అయినా సరే ఏం చేస్తారు చెప్పండి? అలా పడేస్తూ ఉంటారు. దాని పక్కనే అది పెట్టేస్తూ ఉంటారు, ఏదో వస్తువు పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే సహజంగా దాని మీద ఉన్నటువంటి ఆ వ్యామోహం లేదా ఇష్టం ఏదైతే అంటే తగ్గిపోతూ వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఒక బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నా దాంట్లో ఉన్న ఫుల్ ఆప్షన్స్ ఎవరు వాడరు. దాంట్లో అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయన్న సంగతి ఎవరికి తెలియదు. దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో అన్న సంగతి నార్మల్ ఫోన్ కూడా ఎవరికి తెలియదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆలోచన చేస్తే ఈ భూమి మీద ఏ రీతిగా ఏ విధంగా దేన్ని బట్టైనా సంతోషం ఉందా అంటే సంతోషం ఉంది. కానీ అది ఎలాంటి సంతోషం అంటే పరిపూర్ణమైనటువంటి సంతోషము కాదు. కానీ దేవుడు మనకు ఆయన ఈ వాక్యాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే నీ సంతోషం ఏమవ్వాలని కోరుకుంటున్నాడు అంటే పరిపూర్ణమైనటువంటి సంతోషము నీకు కావాలి అని దేవుని యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత మనం ఇందాక చదువుకున్నటువంటి యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఆలోచన చేస్తే చూడండి, ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఆలోచన చేస్తే
13వ వచనం కదా మనం చదువుకుంది. అక్కడ ఏమనుంది? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మరొక మాట ఏంటంటే దేవుని ఆలోచనలు. మనం ఎవరమో దేవుని యందు విశ్వాసం ఉంచేవారు. అదే కదా మనం ఒప్పుకుంటామా ఒప్పుకోమా ఈ మాట? ఇంకా ఎవరైనా ఒప్పుకొని ఉన్నారా? వినండి వినండి అమ్మా వినండి. మనం ఎవరమో అంటే దేవుని యందు విశ్వాసం ఉంచువారు. విశ్వాసం ఒకటే ఉంచితే సరిపోతుందా? నా ప్రశ్న అర్థమైందా? అకలో వెనక విశ్వాసం ఒకటే ఉంచితే సరిపోతుందా? సరే, నేను మళ్ళీ ఇంకొక ప్రశ్న మీ ముందు ఉంచనివ్వండి. ఏంటి నా ప్రశ్న అంటే, అసలు ఈ విశ్వాసం ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఉంచుతున్నాం? ఎవరి కోసం ఉంచుతున్నాం? ఇక్కడ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా చూడండి, ఒక వ్యక్తి చదువుకోవడానికి ముందు నుండే చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు ప్లాన్ చేస్తారు. విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో కాకినాడలో మీరు కూడా వినే ఉంటారు, ఒక అబ్బాయి ఎల్కేజీయా యూకేజీ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి 4th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ నాన్నగారు ఇద్దరు అబ్బాయిల్ని చేతులు కట్టేసి ఆ పిల్లల్ని నీటి బకెట్లో, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బకెట్లో ఉన్నటువంటి నీళ్ళల్లో తల ముంచి ఇద్దరిని చంపేశాడు. ఇది రీసెంట్గా జరిగినటువంటి విషయం. ఎందుకు జరిగింది, దానికి కారణం ఏంటని దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు వచ్చిన సమాధానం ఏంటంటే, తండ్రి వాళ్ళిద్దరు బాగా చదవట్లేదని చెప్పి చంపేశాడంట. వీరు భవిష్యత్తులో ఎలాగా బ్రతుకుతారో ఏంటో. ఇంతకీ అబ్బాయి ఎల్కేజీ యూకేజీ చిన్నోడు, పెద్ద అబ్బాయి మాత్రం 4th క్లాస్. ఆ వయసుకి ఆల్రెడీ భవిష్యత్తులోకి వెళ్ళిపోయి వాళ్ళ డాడీ వీళ్ళు బాగా చదువుతారో లేదో, వీరు ఎలా ఉంటారో అని చెప్పేసి ఏం చేశారంటే, వారు బ్రతికుండగానే ఇద్దరిని కూడా చంపేశాడు. ఇది రీసెంట్గా వచ్చినటువంటి వార్త. ఆయన ఏమైనా మానసిక రోగా అని ఆలోచన చేసినప్పుడు అతను గవర్నమెంట్ జాబ్ హోల్డర్. వాళ్ళ నాన్నగారు ఏంటి అని ఆలోచన చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాగా చదివేవాళ్ళంట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాగా చదివి మంచి జాబ్స్ సంపాదించిన వారు. ఈ పిల్లలు ఎక్కడ చదవరేమో, వీళ్ళ భవిష్యత్తు ఏమైపోద్దో అని ఒక సైకలాజికల్గా అతని యొక్క థింకింగ్ బ్యాడ్గా ఉండడం వల్ల ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. వినండి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, పిల్లల్ని చదివిస్తే భవిష్యత్తు బాగుండాలని నేటి తల్లిదండ్రులు కోరుకుంటూ ప్రారంభం నుండే ఏమండి ఒక ఉద్దేశం, ఒక పర్పస్ కలిగి చదివిస్తాం. లేకపోతే ఒక ఉద్దేశం కలిగి ఫారిన్కి వెళ్తారు, లేకపోతే ఒక ఉద్దేశం కలిగి కష్టపడతారు. పనుల్లోనే, వ్యాపారాల్లోనే, దేంట్లో అయినప్పటికీ వారికి ఉన్నటువంటి విధానాల్లో, వారికి తోచిన విధానంలో కష్టపడి ఏ విధంగా అయినా మేము ఒక మంచి స్థితికి రావాలని ఒక ఉద్దేశంతోనే వారు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు, ప్రయాసపడతారు. ఎవ్వరు ఏ ఉద్దేశం లేకుండా ఏది కూడా చేయరు అనేది, ఏ పర్పస్ లేకుండా ఏది చేయరు అనేది ఒక మానవ రీతిగా ఆలోచన చేస్తే, దేవుడు మరి విశ్వాసం ఎందుకు ఉంచుతున్నారు అన్నదానికి ప్రశ్న వేస్తున్నప్పుడు, ఏ ఉద్దేశంతో విశ్వాసం ఉంచుతున్నాం? యథాఫలంగా వచ్చేసి, యథాఫలంగా ప్రార్థించి, యథాఫలంగా ఆదివారం కనబడి, యథాఫలంగా వెళ్ళిపోతూ విశ్వాసిగా పిలువబడ్డానికి కాదు. దేవుని ఆలోచన అంతవరకే కాదు. మరి ఏమిటి అంటే పక్కనే రాయబడి ఉంది, దేవుని కుమారు నామమందు విశ్వాసముంచు మీరు దేని కొరకంట? నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను మీకు ఈ సంగతులను రాయుచున్నాను. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, నిన్ను ఎవరన్నా అడిగితే దేనికోసం విశ్వాసం ఉంచుతున్నామంటే ఏం చెప్పాలి మనం? నిత్య జీవమందు, చెప్పండి అక్కడ రాయబడిన మాట, నిత్య జీవము గలవారము. ఇది అందరికీ వర్తిస్తుందా అంటే, ఈరోజు కూడా ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతూ మారు మనసు పొంది బాప్తిజ అనుభవం కలిగి రక్షణ అనుభవం కలిగి రక్షణను గట్టిగా చేపట్టి నమ్మకంగా
ప్రభు కొరకు నిలిచిన వారు ఎవరు అంటే నిత్య జీవము కలవారు. నీ పక్కన తట్టి చెప్పండి, నిత్య జీవం గలవాడు అని. అదేం విచిత్రమో కానీ చెప్పమంటే చెప్తున్నారు కానీ బాగానే ఉంది. ఇంతకీ బాప్తిజం అనుభవం ఉందా? మారు మనసు అనుభవం ఉందా? రక్షణ అనుభవం ఉందా? రక్షణకు తగినట్లుగా నడుచుకునే అనుభవాలు ఉన్నాయా? సరే, వీటన్నిటికీ నేను మళ్ళీ ఒక్క మాటలో ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం ఏంటంటే, నిత్య జీవము గలవారంగా మనము ఉన్నాము అని నన్ను నేను, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవడానికి ఒక క్రాస్ చెక్ అంటే ఏంటో తెలుసా? మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఇంకొక మాటలో లేదా మనను మనం పరీక్షించుకుందాం ఈ వాక్యము ద్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఏంటి అంటే, ఈరోజు వచ్చాం, ఇంకొక వారమైనా వస్తాం, ఇంకెంతకాలమైనా వస్తాం, మందిరం తెరవబడినంతకాలం వస్తాం. ఇది కాదు దేవుని యొక్క ఆలోచన. దేవుని ఆలోచన ఏంటంటే, ఈ క్షణాన దేవుని రాకడ వస్తే నీవు నేను నిత్య జీవం గలవారము అనే ఒక భరోసా మనకు ఉందా అనడానికి ఈ లక్షణాలు మనలో ఉండాలి. ఆ లక్షణాలే ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటి లక్షణం ఏంటో చూద్దాం. చూడండి, దేవుని వాక్యం దగ్గరకు వద్దాం. మొదటి యోహాను పత్రిక. ఆల్మోస్ట్ ఈరోజు అంతా యోహాను పత్రికలోంచి మనం అటు ఇటుగా వెళ్తూ ఉంటాం, కానీ యోహాను పత్రిక అనేది మూలవాక్యం. 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఒక్కరు చదవండి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. చాలండి. నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి ఈ మాట. ఆజ్ఞ అనే పరీక్ష చెప్పండి. ఆజ్ఞ అనే పరీక్ష అని చెప్పండి. ఏ పరీక్ష చేసుకోవాలి ఈరోజు మనం? నీవు నేను మనమందరము నిత్య జీవము గలవారం అని పరీక్షించుకుంటున్న విధానంలో మొట్టమొదటి పరీక్ష ఏంటో తెలుసా? ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? వాక్యం చెప్తున్నాడు అక్కడ. ఆయన ఏమంటున్నాడంటే, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే. దేని వలన? అందరూ చెప్పండి. దేని వలన? ఆజ్ఞ వినడం కాదు. అక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆజ్ఞ వినడం కాదు. ఎన్ని ఆదివారాలు ఎన్నిసార్లు ప్రసంగాలు విన్నారు అంటే కుక్కలలు. ఎన్నిసార్లు అనేక మంది సేవకుల ద్వారా నీ ముందుకు దేవుని మాటలు వచ్చాయంటే లెక్కలేనన్నిసార్లు. దేవుడు దాని గురించి అడగట్లే నిన్ను. దేవుడు ఈరోజు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతున్నటువంటి నీవు నిజముగా నిత్య జీవం గల వ్యక్తివేనా అని నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకోవడానికి. ఇది ఎవరికి, ఎందుకంటే చాలాసార్లు ఏమనుకుంటామంటే నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు అనుకుంటాం సహజంగా. కానీ వాక్యం మనందరినీ పాయింట్అవుట్ చేస్తుంది. వాక్యం మన్నే స్వపరీక్ష చేసుకోమని చెప్తుంది. నిన్ను నీవు పరిశీలన చేసుకోమని చెప్తున్న మాట ఏంటంటే, నీవు నిజంగా నిత్యజీవం కలిగిన వ్యక్తివేనా? నిత్యజీవం కలిగిన వ్యక్తికి ఉండాల్సినటువంటి ప్రప్రథమ లక్షణం ఏంటంటే, వారు ఆజ్ఞనంట వింటారు కాదు గైకొంటారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దాన్ని నేర్చుకుంటారు, దానికి లోబడతారు, దాన్ని అవలంబిస్తారు, దాని ప్రకారం నడుచుకుంటారు. ఈరోజు చాలామంది క్రైస్తవుల్ని చూపిస్తూ ఏం మారారండి, వాళ్ళు చూసారా ఇలా ఉంటున్నారు అని చెప్పి ఎందుకు నిష్ఠూరపోతున్నారు అంటే, మనము చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే నేటి దినాల్లో ఆజ్ఞను వింటున్నారు కానీ ఏం చేయట్లేదు, గైకొట్టలేదు, దాని ప్రకారం నడుచుకోవట్లేదు. అన్నిట్లో ఉంటాం, మళ్ళీ యథాపలంగా ఉంటాం. పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, వాక్యాలు ప్రకటిస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, అన్నిట్లో కనబడుతున్నాం,
కానీ మళ్ళీ లోకము కూడా మనలో ఉంటున్నప్పుడు అది గైకున్న విధానము కాదు. అందుకే వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆ యోహాను పత్రికలోనే ఆయన ఇంకొక మాట చెప్తాడు చూడండి. ఆ ఆజ్ఞ అనే పరీక్ష ఎలా ఉంది అంటే 4వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, మనము ఎవరు చెప్పండి, నీ పక్కన వాళ్ళని తట్టి చెప్పండి, నువ్వు ఎవరి సంబంధంలో మనకు ఆ ఒక విజ్ఞత ఉండాలి. విజ్ఞత అంటే ఏంటో తెలుసా? అరే నీకు బుద్ధి లేదా ఏంట్రా అంటూ ఉంటారు కదా. మనకే విజ్ఞత ఉండాలి. మనం ఎవరి సంబంధంలో? దేవుని సంబంధంలో. దేవుని సంబంధం అయినటువంటి వాడు ఎలా ఉంటాడో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. గడిక దేవుని స్తోత్రం చేద్దామా? వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మాట వినేవాడు, దేవుని మాటకు లోబడేవాడు వారు ఎవరు అంటే దేవుని సంబంధి. మేమెవరం దేవుని పిల్లలం అంటే ఎదుటివారి కోపం ఎందుకు వస్తుంది తెలుసా? మనం చెప్పేదేమో మేము దేవుని పిల్లలం అంటాం, కానీ ఆ వాక్యం ఎక్కడ కనబడదు, ఆ జీవన విధానం ఎక్కడ కనబడదు. వాళ్ళకి మనకు పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే మనమే కొద్దిగా భయంకరంగా ఉంటామేమో. ఈరోజు ఈ మాట ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, చెప్పుకోవడం కాదు, దేవుని సంబంధంలో అని చెప్పుకోవడం కాదు, విశ్వాసులం అని చెప్పుకోవడం కాదు. నీలో నాలో ఏ స్వభావం ఉండాలి అంటే దేవుని మాట వినే స్వభావం. లేకపోతే బ్రహ్మపరచు ఆత్మ అని రాయబడింది. అంటే ఏంటో తెలుసా? ఉన్నామనుకుంటాం, నిత్య జీవంలో ఉన్నామనుకుంటాం, మనం కూడా విశ్వాసులం అనుకుంటాం, మనం కూడా వస్తున్నాం అనుకుంటాం. ఒకరోజు ప్రభువు వస్తాడు. ప్రభువు వచ్చిన రోజు గుండెలు పగిలేలా ఏడుస్తున్నప్పటికీ కూడా పరలోకంలోకి ఏముండదు అంటే ప్రవేశము లేదు. ఎవరికి? దేవుని మాట వినకుండా తమను తాము భ్రమపరుచుకుంటూ మేము విశ్వాసులం అనుకుంటున్న వారికి. కానీ దేవుని వాక్యం ఈరోజు ఒక కొలమానం, ఒక టెస్ట్ మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఏంటి ఆ టెస్ట్ అంటే? ఆజ్ఞ అనే పరీక్ష. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే యోహాను సువార్త ఈ మాటని ఇలా ఉంచి, యోహాను సువార్త అండి 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే 96వ పేజ్ నంబరు, మీరు నన్ను ప్రేమించిన ఎడల చెప్పండి నా ఆజ్ఞలను గాయకుంది. చాలండి. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదో ఒకే ఒక ఎగ్జాంపుల్ లేదా టెస్ట్ ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఆజ్ఞలను వినాలని రాయబడి ఉందా? ఏమండి, ఈరోజు ఎక్కడ 24 గంటలు రన్నింగ్ అయ్యే ఛానల్స్ ఉన్నాయి. ఒకవేళ 24 గంటలు రన్నింగ్ అయ్యే ఛానల్స్ కూడా పెట్టుకొని చూసే ఓపిక లేకపోతే చేతిలోనే పట్టుకొని చేతిలోనే మొబైల్స్ పెట్టుకొని వినేటటువంటి ఎన్నో సువార్త ప్రచార సాధనాలు ఉన్నాయి. నేనేం వాటిని తప్పు పట్టను. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఏ చర్చికి వెళ్ళని వారు, వెళ్ళాలని ఆశ ఉన్న, ఇంటి పరిస్థితులు అనుకూలించక వెళ్ళలేని వారికి అది ఖచ్చితంగా ఒక సాధనం అవుద్ది. దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ నా ఉద్దేశం, నా మాట ఎందుకు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, వినండి, నీవు ఎంత వింటావన్నది దేవుడు చూడట్లేదు, ఎంత గైకొంటావన్నదే దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం నిత్య జీవం గలవారము అని మనం భరోసా కలిగి ఉండడానికి మొట్టమొదటి పరీక్ష ఏంటో తెలుసా? ఆజ్ఞ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞ. అందుకే చూడండి, అదే యోహాను పత్రికలో నేను ఇందాక చెప్పాను కదా, ఒక పేపర్ ఏదన్నా ఏదో పెన్నో పెట్టుకోండి. యోహాను పత్రికలో మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం చదివితే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు చెప్పండి ఎలాంటివి కావంట? భారమైనవా? అదేం విచిత్రం కానీ, అక్క చెల్లి అమ్మ వినండి, అదేం విచిత్రం కానీ భారమైనవన్నీ మోస్తారు బరువులు.
ఎంత భారమైనా పొద్దున్నుండి రాత్రి వరకు పరుగులెత్తుతూ వారు లైఫ్ అంతా క్షీణతలోకి వెళ్ళిపోతూ బలహీనులైపోతూ వారి బలమంతా, వారి శక్తి అంతా, వారి చెమటంతా ఈ లోక సంబంధమైనటువంటి కష్టార్జితాల రూపంలో దేని కొరకు కష్టపడుతూ నేను కష్టపడడం తప్పని చెప్పట్లేదు, కానీ ఏం మిగిలింది అనే దానికి సమాధానం శూన్యం. ఎంత దాచుకున్నావు అన్నదానికి సమాధానం ఏంటో తెలుసా? శూన్యం. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆయన ఆజ్ఞను గైకొనుడయే దేవుని ప్రేమించుట. దేవుని ఎవరు ప్రేమిస్తున్నామో దేవునికి తెలుసు. దేవుణ్ణి ప్రేమించేవారు ఆజ్ఞలను గైకొంటారు. దేవుని సంబంధులు దేవుని మాట వింటారు. అలాంటి వారు ఒక దినం ప్రభు వస్తే సంతోషిస్తారు. అందుకే ఈ పునరుద్ధానం, అందుకే ఈ ప్రభు వల్ల ఆరాధన ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. దాంట్లో పాలుపోబోతున్న నీవు దేవుని సంబంధిగా నిత్యజీవం కలిగిన వ్యక్తిగా ఉండాలని ఈరోజు ప్రభు మరొకసారి ఈ మాటలు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు కదా, మరి ఎలాంటివి అని ఆలోచన చేస్తే కీర్తనకారుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. చూడండి ఎలాంటివి ఆయన ఆజ్ఞలు అంటే. కీర్తన గ్రంథం 40వ కీర్తన 8వ వచనాన్ని కనుక మనం చదువుకున్నాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఎక్కడుందంట? నీ ధర్మశాస్త్రము ఎక్కడుంది చెప్పండి? చేతిలో ఉందా? చాలామందికి చేతితో పట్టుకోవాలంటే కూడా కష్టమైపోయి ఈ మధ్య ఏం తీసుకొస్తున్నారంటే మొబైల్స్. నేను కూడా మొబైల్ వాడతాను. నేను కూడా మొబైల్లో అన్ని బైబిల్ యాప్స్ ఓపెన్ చేస్తాను. నేను ఏదో ఒకటి ధ్యానం చేస్తూ ఉంటాను. బైబిల్ సంబంధించిన ఏదో ఒక మెటీరియల్ అన్నీ కూడా నా మొబైల్స్లో ఉంటుంది. దాన్ని ఎక్కువగా నేను చదువుతూ ఉంటాను. నేను అది తప్పని చెప్పట్లేదు. కానీ చాలామంది ఆఖరికి దేవుని గ్రంథాన్ని పట్టుకోవడానికి, బైబిల్ పట్టుకోవడానికి కూడా ఏం చేస్తున్నారంటే సిగ్గుపడుతున్నారు, మొహమాట పడుతున్నారు. సరే, నేను ఒక మాట చెప్తాను. దేవుడు అలాంటి వారిని కూడా క్షమిస్తాడు. కానీ ముందు ధర్మశాస్త్రం ఎక్కడుండాలి చెప్పండి? చేతిలో ఉందా, ఇంట్లో ఉందా అని చూడడు. ఈరోజు పట్టుకొని వచ్చావా, పట్టుకురాలేదా అని చూడడు. నీ హృదయములో దేవుని మాట ఉందా, దేవుని వాక్యం ఉందా, దేవుని ఆజ్ఞ ఉందా అని ఆయన మన హృదయాల్ని ఏం చేస్తున్నాడంటే పరిశీలన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది నెమ్మదిగా లేకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మనం అనుకుంటాం అప్పులు అనుకుంటాం, లేకపోతే సమస్యలు అనుకుంటాం, శత్రువులు అనుకుంటాం. కాదు. నెమ్మది లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే మన హృదయాల్లో దేవుని వాక్యము లేదు. దేవుని వాక్యానికి విధేయత లేదు. దేవుని మాటను మనం హృదయపూర్వకంగా స్వీకరించలేకపోతున్నాం. అందుకే దేవుని మాటలు మనలో లేనందున ఏ చిన్న సమస్య వచ్చినా కానీ కృంగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట మనలో లేదు. మనం సహజంగా ఈరోజు వార్తల్లో వింటున్నాము, ఒక సేవకుని చంపారు. మరి చంపారన్న మాట ఎందుకు చెప్తున్నానంటే విధానాన్ని చూస్తే అంతా చంపినట్టుగా కనబడుతుంది. అయితే గమనించండి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం నిజంగా అసలు ఆలోచన చేస్తే మనకే రోజుకి ఒకసారో 2 సార్లు 3 సార్లు వార్తలు వింటున్నప్పుడు హృదయంలో ఎక్కడలేని బాధ, ఒక రకమైనటువంటి వేదన, ఏంటి ఇలా జరుగుతుందని ఒక ఆందోళన మనకు కలుగుతుంది. మరి తన భర్త కొరకు, లేదా తన తల్లిదండ్రులకు, తన తండ్రి కొరకు, లేదా తన ఇంటి వారి కొరకు ఆ వార్తలు వినబడుతున్నప్పుడు ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉంటుంది? కానీ ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను వారిని క్షమించాను. గ్రహం స్టెయిన్స్ కాల్చబడ్డారు పిల్లలతో సహా. ఒరిస్సా ప్రాంతంలో కేవలం పరిచర్య చేయడానికి వచ్చి తన భార్య కూడా చెప్పిన ఇదే మాట. ఏంటో తెలుసా?
నేను వారిని క్షమించాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. రీజన్ ఏంటో తెలుసా? రీజన్ ఒకటే, వారి హృదయంలో ఏముందంటే దేవుని మాట ఉంది. ఈరోజు మన హృదయం, ఎవరి హృదయాల్లో అయితే దేవుని వాక్యం ఉంటుందో వాళ్ళకి అన్నీ భరోసాగానే ఉంటాయి. వారు ఎప్పుడూ ధైర్యంగానే ఉంటారు. వారు దేనైనా జయించగలుగుతారు, దేనైనా ఎదుర్కొనగలుగుతారు. ఎందుకంటే ప్రభు ముందే చెప్పాడు కదా, ప్రభు రాకడకు ముందు యుద్ధాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఒకరి మీద ఒకరు లేస్తారు, ఎక్కడ కూడా పరిస్థితులు బాగోవు, చాలా శ్రమల కాలం రాబోతుంది అని ప్రభువే చెప్పాడు కదా. ప్రభు చెప్పిన తర్వాత ఇంకా జరగకుండా ఎందుకు ఉంటుంది? కానీ విన్నటువంటి నీవు ఎలాగా దేవుణ్ణి ఎదుర్కొంటావు అన్నది ప్రశ్న. ఆజ్ఞ అనే పరీక్షలో ఎక్కడుంది నీకు మార్క్స్? అందుకే వాక్యం దగ్గరకు వచ్చి చూస్తే అదే కీర్తనలో 119వ కీర్తన 35వ వచనాన్ని కనుక మనం చదివితే, నీ ఆజ్ఞల జాడను చూచి ఏంటంటే ఏం చూసి? అందరు చెప్పండి మాట. ఏం చూసి? ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయము. దేవుని స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్తామా? ఆజ్ఞల జాడంట. జాడంటే ఏంటి? నేను రాజస్థాన్లో ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి రాజస్థాన్ ఎడారిలో డిప్లాయ్ చేశారు. డిప్లాయ్ అంటే అక్కడ అందరినీ బెటాలియన్, అక్కడ ఒక టెంట్, అక్కడ ఒక టెంట్, అక్కడ ఒక టెంట్ అలా వేశారు. నేను వైర్లెస్ ఆపరేటర్ని. నేను చేసింది దాంట్లో ఏం చేస్తారంటే, మాకు ఈ వైర్ను పరుచుకుంటూ వెళ్ళాలి, దారి పొడుగున పరుచుకుంటూ వెళ్ళాలి. ఎడారిలో వెళ్ళేటప్పుడు మనం నడుస్తున్నప్పుడు అడుగులు పడతాయి, ఇసుకలో అడుగులు పడతాయి. మనకేమనిపిస్తుంది అంటే, అరే భలేగా అడుగులు కనబడుతున్నాయి, కొత్తలో వెళ్ళినప్పుడు భలేగా అడుగులు కనబడుతున్నాయి, వచ్చేటప్పుడు ఇదే దారి, ఇలా రావాలి అని అనుకొని అలా పరుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏదైతే పెట్టాలో పాయింట్ అన్ని పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మనం వచ్చిన ఏం కనపడవు అంటే గుర్తులు ఎక్కడ కనపడవు. రీజన్ ఏంటంటే, ఆ గాలికి ఈ అడుగులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఏమైపోతాయంటే కప్పబడుతుంది. వాస్తవానికి వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చాలా ఈజీగా వచ్చేయచ్చు అని అనిపిస్తుంది. కానీ వచ్చేటప్పుడు అంతా ఒకేలాగా అనిపిస్తూ ఉంటుంది, ఎటు చూసినా ఒకేలాగా కనబడుతూ ఉంటుంది. మరి ఎలా వస్తాం అంటే, అందుకే మాకు మ్యాప్ పాయింటింగ్ అని, మ్యాప్ మనం ఉండేటువంటి భౌగోళిక ఏరియాలు నేర్పిస్తారు. రెండోది అంటే, ఆల్రెడీ మేము వైర్ పరుచుకుంటూ వచ్చాం కదా, ఆ వైర్ని ఆధారం చేసుకొని మళ్ళీ టెంట్కి వస్తాం. కానీ లేకపోతే ఎటు చూసినా ఒకేలా కనబడుతుంది. ఇప్పుడు ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒకవేళ దారి తప్పి తిరుగుతున్న సమయంలో నీకు దారి కనబడితే ఎంత ఆనందంగా ఉంటుందో, వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిత్యజీవం కలిగిన వారికి దేవుని యొక్క ఆజ్ఞలంట అలాగుంటాయంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక మాట సూటిగా ఒక ప్రశ్న నేను వేయినా. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈరోజు దేవుని మాట వినబడుతున్నప్పుడు, దేవుని ఆజ్ఞలు నీకు వినబడుతున్నప్పుడు, దేవుని ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుచుకోవాలనుకున్నప్పుడు సంతోషంగా ఫీల్ అవుతున్నావా, కష్టంగా ఫీల్ అవుతున్నావా? అర్థమైందా నా ప్రశ్న? పరీక్ష. ఈరోజు దాన్ని నువ్వు సంతోషంగా ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు నిత్యోద్యోగం కలిగినటువంటి వ్యక్తివే. కానీ కష్టంగా ఫీల్ అవుతున్నావు అంటే ఖచ్చితంగా నీ రక్షణ గురించి, నీ విశ్వాసం గురించి నువ్వు ప్రశ్నించుకోవాలి. ఎందుకు అంటే, ఇక్కడ నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే, ఇక్కడ నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే, ఒకరోజు ప్రభువు వచ్చినప్పుడు ఆయన దగ్గర తలదించుకోవాల్సిన అవసరత ఎంత మాత్రము ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ముందు మనమే ఏం చేయాలి చెప్పండి? పరీక్షించుకోవాలి. దేని ద్వారా? ఆజ్ఞ అనే పరీక్ష. ఆజ్ఞకి, దేవుని మాటకి, దేవుని వాక్యానికి ఎంత విధేయుడే బ్రతుకుతున్నావు, ఎంత విధేయురాలుగా బ్రతుకుతున్నావు, ఎంత సంతోషాన్ని నువ్వు వ్యక్తం చేస్తున్నావు. అదే 119వ కీర్తనలో 47వ వచనంలో ఉంటుంది, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. ఏంటంటే ఏమి ప్రియాలు చెప్పండి? ఈ లోకంలో మనకు అన్ని ప్రియాలే. ఏమండి?
ఈ లోక సంబంధమైనవన్నీ మనకు ప్రియంగానే ఉంటాయి. ప్రియం అంటే ఏంటి? ఇష్టం. జనరేషన్ ఎంత పాడైపోయిందంటే దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఎవరికి విధేయత చూపించట్లేదు నేటి దినాల్లో. వారికి తోచింది, వారికి నచ్చింది, వారు విధానంలో వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో. కానీ ఒక మాట చెప్పనా, ప్రభు మళ్ళీ ఒకసారి నీతో చెప్తున్నాడు, ఆయనకి ఇష్టడుగా ఉండాలి అంటే, ఇష్టరాలుగా ఉండాలంటే నువ్వు దేవుని మాటకు ఏం చేయాలి చెప్పండి? లోబడాల్సిందే. అప్పుడు నీ జీవితంలో ఆనందం, సంతోషం. దేవుడు అట్టి ఆనందించే వ్యక్తులుగా మనందరినీ దీవించునుగాక. ఆమేన్. రెండో పరీక్షను మనం చూద్దాం. మొదటి పరీక్ష ఏం చెప్పండి? ఏ పరీక్ష ఇది? ఆజ్ఞ అనే పరీక్ష. నీ పక్కన వాళ్ళని తట్టి చెప్పండి, ఏ పరీక్ష ఇది? దాంట్లో నీకు ఎన్ని మార్కులు వేసుకుంటావో నీకు నువ్వే సమాధానం చెప్పుకో. రెండవది రండి, అదే యోహాను మొదటి పత్రిక. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనం కలగజేసిన గనక తనెక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. రెండవ పరీక్ష ఏంటంటే, ఇంగ్లీష్లో అయితే రైమింగ్ బాగుంటుంది, కంపాషన్. మీ పక్కన వాళ్ళు చెప్పండి. ఆజ్ఞను ఇంగ్లీష్లో ఏమంటారు? కమాండ్ అంటారు. రెండవది ఏంటంటే కంపాషన్. కానీ తెలుగులో దాన్ని అనువదిస్తే అక్కడ గమనించినప్పుడు సూటిగా ఒక మాట చెప్తున్నాడు. ఇంకొక పరీక్ష ఉంది మనకి, అదేంటంటే ప్రేమ అనే పరీక్ష. నీ పక్కన వాళ్ళు చెప్పండి. అంటే బైబిల్లో ఉన్న వాక్యాన్ని మీకు చూపిస్తున్నాను. ఏ పరీక్ష? ప్రేమ అనే పరీక్ష. ఇందాక ఏ పరీక్ష? ఆజ్ఞ అనే పరీక్ష. ఇప్పుడు ప్రేమ అనే పరీక్ష ఏంటంటే, వాక్యం సూటిగా అడుగుతున్నమాట, నువ్వు నీ సహోదరుని, నీ తోటి సహోదరుని ప్రేమిస్తున్నావు అనుకో, నువ్వు ఎక్కడున్నావు? వెలుగులో ఉన్నావు. ప్రేమించట్లేదంటే అదే విచిత్రమో. ప్రభువుని నమ్మిన వాళ్ళే పక్కపక్కన ఉన్నప్పటికీ సమస్యలే, సంఘంలో సమస్యలే, కుటుంబంలో సమస్యలే, వ్యక్తిగతంగా సమస్యలే. ప్రేమించట్లేదు ఈ రోజుల్లో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యాన్ని బట్టి. ఏమంటున్నాడు అంటే, నువ్వు చీకట్లో ఉన్నావో వెలుగులో ఉన్నావో నీకు నీవే సమాధానం చెప్పుకోమంటున్నాడు. ఏమిటి? నీవు నీ తోటి సహోదరుని ప్రేమిస్తూ ఉంటే ఎక్కడున్నట్టు? వెలుగులో ఉన్నట్టు. నీ తోటి సహోదరునో ప్రేమించకపోతే నువ్వు ఎక్కడున్నాడు చెప్పండి? చీకట్లో ఉన్నట్టు. ఇంకా అక్కడ క్లియర్గా ఈ మాట కూడా చెప్తున్నాడు 11వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలుగజేసిన గనక తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. అనుకుంటారు, అమ్మా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు? పరలోకానికి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు? నిత్య జీవానికి. మేము ఎవరు అనుకుంటున్నారు? నిత్య జీవానికి వారసులం. మనం అనుకుంటే కాదు. ఎందుకంటే మన కన్నులకు ఆల్రెడీ ఏం కలిగిందంట? గుడ్డితనం. మనకు అంటే అర్థం ఎవరో తెలుసా? ఎవరైతే తన తోటి సహోదరుని ప్రేమించలేడో, ఎవరైతే సఖ్యత ఉండదో, ఐక్యత ఉండదో, ఒకరి మీద ఒకరు సలుక్కుంటూ వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ దుష్ప్రచారాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా ఎవరు చూస్తున్నారే, మేము మాట్లాడుతున్న మాట ఎవరు వింటున్నారులే అనుకుంటూ నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంటే దేవుడు నీతోనే చెప్తున్నాడు, నువ్వు చీకట్లో ఉన్నావు. ఒకరోజు ప్రభు వస్తున్నాడు,
అదే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ప్రేమించే స్వభావం ఉంటే, ప్రేమించే మనసు నీకుంటే, నిజమే ప్రేమించలేము, కష్టపెట్టే ఎన్నో వస్తాయి మన దగ్గరికి, ఇంట్లో వాళ్ళ నుండి వస్తాయి, పక్కన ఉన్న వాళ్ళతో వస్తాయి. ఏమండి, మనం ప్రేమ అనే పాట పాడతాం, మనలోనే ప్రేమ లేకపోతే, ఏమండి మనమే ప్రేమించకపోతే, ప్రేమ అని ప్రకటిస్తున్నాం, మా దేవుడు ప్రేమించేవాడని చెప్తున్నాం, మనలోనే ప్రేమ కనపడకపోతే, మనలోనే సంతోషం కనపడకపోతే, దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న మాట ఇది. పరీక్షించుకుందాం. ఏంటా పరీక్ష అంటే చెప్పండి, ఏ పరీక్ష అది? ప్రేమ అనే పరీక్ష. అదే యోహాను పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి, చెప్పండి ఎక్కడి నుండి ఎక్కడికి? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈరోజు నూతనంగా కొంతమంది వచ్చారు, అలాగే ప్రతి వారం ఎవరో ఒకరు వస్తున్నారు. ఒక మాట సూటిగా అడగనా, ఏ రోజైనా మన బాధ్యత, మనం వెళ్ళి, ఇందాక మనం ఇక్కడ నేను వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఒక సేవకుడు అక్కడ వచ్చి ఏదో పాంప్లెట్స్ ఇచ్చినట్టున్నారు. ఆయన గురించే నేను చెప్పింది పోయిన వారం. ఆయన అంటే ఎందుకు, ఆయన ధనవంతుడే. ఇప్పుడు చనిపోయినటువంటి ప్రవీణ్ గారు కూడా ధనవంతుడే. వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే చాలా ఎంజాయ్ చేయగలరు. ఈరోజు ఒక దుష్ప్రచారం ఎలా వెళ్తుందంటే, ఆయన దారి పొడుగున తాగుతూ వెళ్ళిపోయాడని దాన్ని నమ్మే క్రైస్తవులు కూడా ఉన్నారు. ఒకవేళ తాగాల్సి వస్తే ప్రయాణం ఆపుకునేవాడు, తన ఇంట్లో తాగేవాడు, లేకపోతే ఎవరు లేనటువంటి ఏదన్నా హోటల్ తీసుకునేవాడు, అక్కడ తాగేవాడు. ఇలా రోడ్ల మీద తాగాల్సిన అవసరం ఆయనకి లేదు. మరి ఎందుకు ప్రయాణం వెళ్ళాడు? పరిచర్య కోసం, దేవుని పని కోసం. అంతా ఉండి కూడా, అమెరికాలో బ్రతకగలిగి ఉండి కూడా, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండి కూడా, ఎవరి కోసం బ్రతకడానికి? అన్నీ విడిచిపెట్టి దేవుని కోసం, దేవుని ప్రజల కోసం. ఎందుకో తెలుసా, ఒకరోజు ప్రభు దగ్గర ఏముంటుందంటే, నిజంగా చెప్పాలంటే హతసాక్షి అయ్యాడు. హతసాక్షి. ఒకవేళ ఎన్ని వచ్చినా మేము నమ్మమండి. నేను నమ్మను. ఇంకెవరు నమ్మినా నాకు అనవసరం. నేను నమ్మను. కానీ ఎన్ని హతసాక్షి అయ్యాడు, ప్రభు దగ్గర గొప్ప బహుమానాన్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే, దేవుని వాక్యం సూటిగా చెప్తున్న మాట ఏంటంటే, ఒక కొలమానం. ఈరోజు కొత్తగా వచ్చారు, మనం ఎక్కడికో వెళ్ళి ఎవరినో సువార్త చెప్పడం కాదు, నీ పక్కన ఉన్నటువంటి కొత్త వ్యక్తిని ఒక్కరినైనా నువ్వు సెలెక్ట్ చేసుకొని, రోజు ఇక్కడే ఎన్నో నేర్చుకుంటాం కదా, ఒక నూతనమైన వ్యక్తి, ఒక బాధలో వచ్చిన వ్యక్తి, ఒక కొదువులో ఉన్న వ్యక్తిని ఒక్కరినైనా పరిచయం చేసుకొని వారి కోసం ప్రయాసపడలేవా? వదలంగానే ఏదో ఇక దొరికిందే అన్నట్టుగా ఆదివారం పరుగులెత్తుతామే మనం. వెళ్ళి ఏం చేస్తారు? ఎప్పుడు తినే తిండే కొత్తగా ఏమైనా ఉందా చెప్పండి? కానీ ఆ తృప్తి ఎంతకాలం ఉంటుంది? ఈరోజు తింటావు, మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ నువ్వు చేసే పని, నువ్వు చేసే పరిచర్య, నువ్వు ప్రేమించే విధానం, నువ్వు ప్రభు కొరకు నిలబడింది, అది శాశ్వత కాలం వరకు కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు మాట సూటిగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ క్లియర్గా చెప్తున్నాడు. 14వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? మనము సహోదరులను ప్రేమించుతున్నాం కనుక మరణంలో నుండి ఎక్కడికి వెళ్తాం చెప్పండి? జీవంలోనికి. ఇప్పుడు చెప్పొచ్చు మనం ఏమనో తెలుసా? మనం నిత్య జీవము కలము. ఏ పరీక్ష చెప్పండి? ఏ పరీక్ష కావాలి? ప్రేమ అనే పరీక్ష. మీకు ఒక ఉదాహరణ కావాలేమో, ఎవరైనా ప్రేమించేవారిని చూసి అలా ప్రేమించాలనుకుంటున్నామండి. ఒకవేళ సేవకుడిని పెట్టుకోవద్దు, సేవకురాలను పెట్టుకోవద్దు. ఆ అమ్మగారు బాగా ప్రేమిస్తారు, అయ్యగారు బాగా ప్రేమిస్తారు అని వాళ్ళని పెట్టుకోవద్దు. ఎందుకంటే మనుషుల మీద ఉన్నటువంటి అభిప్రాయాలు ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఈరోజు నీకు మంచిగా కనబడతారు, కొంతకాలానికి వారు ఇవ్వడం ఏదైనా చేయడం ఆపేస్తే వాళ్ళే నీకు కష్టంగా కనబడతారు. అందుకే నువ్వు మాదిరి పెట్టుకోవాల్సిన మనుషులు కాదు. కానీ ఇక రాయబడినటువంటి వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే చూడండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 19వ వచనంలో
ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతను ఎవరు చెప్పండి? అబద్ధికుడు. ప్రేమకు నిదర్శనం, ప్రేమకు ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు ఆయన శరీరం, ఆయన రక్తాన్ని ఎందుకు పాలుపొందులు పొందుతున్నాం తెలుసా? ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన యొక్క మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి. తిరిగి ప్రేమించిన దేవుడు ఒక దినం వస్తానని వాగ్దానాన్ని చేసి వెళ్ళాడు కనుక ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీరము, ఆయన రక్తం. కానీ పాలు పొందులు పొందబోతున్నటువంటి మనము ఈ పరీక్షల్లో మనకు మనం వేసుకునే మార్కులు ఎంత? నిజముగా మనము నిత్యజీవం గలవారమని భరోసాగా ప్రభువుని ఎదుర్కొనగలమా? రండి, మరొక పరీక్ష ఉంది, అదేంటో చూద్దాం. మొదటి పరీక్ష ఏం చెప్పండి? ఇటీవల ఎవరు మాట్లాడలేదు. ఏం పరీక్ష? మొదటి పరీక్ష ఆజ్ఞనే పరీక్ష, రెండవ పరీక్ష ప్రేమనే పరీక్ష, మూడవ పరీక్ష రండి యోహాను మొదటి పత్రికలోనే 3వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, పాపము చేయు ప్రతివాడు చెప్పండి ఏం చేస్తాడంట? ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే ఏంటంట? పాపం. పాపము చేయు ప్రతివాడు ఏం చేస్తాడు? ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుద్ది? పాపం. పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి? మరణం. వాక్యమేమో మరణాన్ని జయించి మరణాన్ని దాటి జీవంలోకి అడుగు పెట్టామని వాక్యం చెప్తుంటే ఆజ్ఞ అతిక్రమించి ఏం చేస్తున్నారు? చాలామంది పాపం చేస్తున్నారు. పాపం చేసి ఏం పొందుకుంటున్నారు? మరణం. మరణం. ప్రభు సూటిగా అడుగుతున్నాడు. ఒకవేళ మరణం అనేది ఎవరు ఎలా చెప్పలేం, ఎవరికైనా ఎలాగైనా రావచ్చు, ఏ విధానంలో రావచ్చు. ఇలాగే రావాలని రూల్స్ ఏం లేవు. ఎప్పుడైనా రావచ్చు, ఎంతటి వయసులోనో రావచ్చు. కానీ వచ్చిన తర్వాత నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి అనేది ప్రాముఖ్యత. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తనతో కూడా మనల్ని ఏం చేశాడు చెప్పండి? బ్రతికించాడు. దేవుని స్తోత్రం చేద్దామా? అసలు మనం ఆల్రెడీ మరణించిన వాళ్ళమే, కానీ క్రీస్తు మనతోని ఏం చేశాడంటే బ్రతికించాడు. ఎవరు బ్రతుకుతారో తెలుసా? యవనస్తులారా వినండి. ఎవరు బ్రతుకుతారంటే ఇప్పటికైనా మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, బాప్తిజం అనుభవం కలిగి, రక్షణ అనుభవం కలిగి, దేవుడు నా కొరకు మరణించాడని ఆ యొక్క సత్యాన్ని ఎరిగి, ఇప్పటికైనా మనం హృదయాలు ఇచ్చి, ఇప్పటికైనా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికి, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన ఆజ్ఞానుసారమైనటువంటి జీవితము కలిగి, ప్రేమించే స్వభావం కలిగి ప్రభువు నడిచినట్లుగా మనం నడవగలిగితే. ఈ మూడవ మాట ఏంటంటే చూడండి, అక్కడ ఆ మాటను కంప్లీట్ చేయలేదు కదా, నేను చదువుతాను టైం కలిసి రావడానికి. 4వ వచనము, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేదీ లేదు. ఆయన యందు నిలిచి ఉండువాడెవడు పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచుకుడి. ఆయన నీతిమంతుడే ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడు ఏం చెప్పండి? నీతి. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఎవరు నీతిమంతులు అంటే ఆయన ఎరుగే ఉన్నామని చెబితే, ఆయన నీతి ఏ రీతిగా కనబరుచుకున్నారో అలాగూ నువ్వు నీతిగా బ్రతుకుతే దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 3వ పరీక్ష ఏంటి అంటే ప్రభువును పోలిన పరీక్ష. పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి మాట.
ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది. క్రైస్ట్ లైక్నెస్. ఫస్ట్ కమాండ్, రెండోది కంపాషన్, మూడోది క్రైస్ట్ లైక్నెస్. అంటే ప్రభువును పోలినట్టుగా. ప్రభువు పాపంలో ఉన్నాడా? ప్రభు పాపం చేశాడా? శోధన రాలేదా? సాతాను శోధించడానికి తీసుకెళ్ళలేదా? అపవాది శోధించాడా లేదా? ఎలా జయించాడు ఆయన? ఎలా జయించాడండి? నువ్వెంతటోడురా నా ముందు మాట్లాడడానికి, ఒక్క రెప్పపాటులో నిన్ను ఏం చేయగలను నేను అని అన్నాడా? అంత అధికారం ఆయనకు లేదా? ఉందంటారా లేదంటారా? ఆయనకు అధికారం ఉంది. ఆయన యొక్క అధికారం ఎంత గొప్పది అంటే, సేనా పట్టిన వాడు దూరం నుండి చూసి అసలు ప్రభు ఇంకా వాడి దగ్గరకు వెళ్ళకముందే ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా నాతో నీకేమీ పని అని చెప్పి ప్రాధేయపడ్డాడంట, సాష్టాంగ పడ్డాడంట. పడింది ఎవరండి? సేనా పట్టినోడు. ఒక్కరికి చీకటి కనబడిందంటేనే వణికిపోతున్నాం మనం. ఏమండి, జ్వరం వస్తే చీకటే, ఒళ్ళు నొప్పి వస్తే చీకటే, ఆవులింత వస్తే యేసు రక్తమే. ఏంటి అంటే ఇక ప్రతిదానికి భయమే భయమే భయమే. ఇంకేం విశ్వాసం ఉంది మనకి? దేవుని వాక్యంతో పోల్చుకున్నప్పుడు వాక్యం సూటిగా చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు యొక్క శక్తి ఏంటో సాతానికి తెలుసు, అపవాదైన వాడికి తెలుసు. వాడు కూడా గలగల వణికిపోయాడు. కానీ ప్రభువుని శోధించడానికి దేవుడు కూడా అనుమతి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? వాడిని ఎలా జయించాడు అనే ఒక ఎగ్జాంపుల్, మాదిరి ఏమిటంటే, తనకున్న హోదాను చూపించి కాదు. ఇదేం చూపించో తెలుసా? దేవుని మాటను బట్టి. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రభు మాట ఎవరైతే వింటారో వారి కొదువులు ఉండవు. నేను ప్రభు దగ్గర ఒకవేళ కొద్దిగా ఏదో విశ్వాసం ఉంచి, అరాకొరగా విశ్వాసం ఉంచి జాబ్ చేసుకుంటూ, జాబ్ సెక్యూరిటీ ఉండి బాగా వేలు సంపాదిస్తూ నేను ఆ విధానంలో ఉన్నప్పుడు, సంపాదన అయితే నా దగ్గర చాలా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, సంపాదన ఉంది, చాలా బాగా ఈ లావిష్గా ఖర్చు పెట్టగలిగినటువంటి స్టేజ్ ఉంది ఒకప్పుడు. అంటే ఇష్టానుసారంగా ఖర్చు పెట్టగలిగినట్లుగా 10 రోజులకు వచ్చి 35,000, 40,000, 50,000, 10 రోజుల సెలవులు 6 రోజుల్లో 7 రోజుల్లో ఇక్కడ ఉండేది. అన్ని రోజుల్లో వేలు ఖర్చు పెట్టి వెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ దానివల్ల ఎంత సంతోషం అంటే, ఆ సంతోషం తాత్కాలికమైంది. నిజమైన సంతోషం ఏంటో తెలుసా? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడమే, దేవుని రాజ్యపు పనిలో ఉండడమే. అప్పుడు దాకా పిల్లలు లేరు, అప్పుడు దాకా నెమ్మది లేదు. ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు లేరు, ఎవరు నెమ్మది లేని స్థితి. కానీ ఎప్పుడైతే దేవుని మందిర పనిలో పాల్పొందులు పొందానో, దేవుని కొరకు నన్ను నేను సమర్పించుకున్నానో, దేవుని పిలుపునందుకొని ప్రభు కొరకు వచ్చానో, అప్పటి నుండి దేవుడు నా జీవితంలో గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు, గర్భఫలము, ఆశీర్వాదం, నెమ్మది, సమాధానాలు నా జీవితంలో అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎప్పుడో తెలుసా? ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు. ఈరోజు ప్రియ సంగమ, ప్రభు ఎందుకు ఈ మాటని ముందుకు తీసుకొస్తున్నాడంటే, ప్రభు కావాల్సింది విశ్వాసులుగా పిలువబడేవారు కాదు. ప్రభు కావాల్సింది నిత్యజీవము కలిగినటువంటి అనుభవాలు కలిగిన వారు. వారెవరు అంటే, ఆజ్ఞ అనే పరీక్షలో, ప్రేమ అనే పరీక్షలో, క్రీస్తు పోలి నడిచిన అనుభవాల్లో ఉన్నవారు. రండి ఇంకొక పరీక్ష చూద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. 4వ పరీక్ష ఏంటంటే సహవాసపు పరీక్ష. పక్కన చెప్పండి మాట. ఏ పరీక్ష?
ఇంగ్లీష్లో కంపానియన్, కమాండ్, కంపాషన్, క్రైస్ట్ లైక్నెస్, కంపానియన్ అంటే సహవాసం. ఇక్కడ ఎవరితో సహవాసం చెప్పండి? సహజంగా ఎవరితో సహవాసం చేస్తాం మనం? మన భావాలు ఎదుటోళ్ళ భావాలు కలిసినప్పుడు, వాడి విశ్వాసైనా అవిశ్వాసైనా మనం చెప్పిందంతా ఊగొడుతుంటే, వాళ్ళు చెప్పింది మనం ఊగొడతాం అనుకుంటే, ఒకవేళ మనలో తప్పులున్నా లోపాలున్నా ఏమాత్రం అవి చూపించకుండా మనం చెప్పిన దానికల్లా ఊగొట్టే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వారితో సహవాసం చేస్తాం. నేటి దినాల్లో యువతరము ఎలా ఉంది అంటే, వాళ్ళు ఇష్టానుసారంగా లోకానుసారమైనటువంటి వాటిలో ఉంటున్నప్పుడు వాళ్ళకి సపరేట్ గ్రూపులు ఉంటాయి, వాట్సాప్ చాటింగ్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయి, రీల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కొంతమందిని మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ చేస్తారు, అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ సహవాసం, వీళ్ళు దేన్ని చేసినా ఆనందించేవారు ఉంటారు చూసారా, వాళ్ళతో. పెద్దోళ్ళైనా యవనస్తులే కాదు, పెద్దోళ్ళైనా కొంతమందే, కొంతవరకే గ్రూప్ సిస్టమ్స్ ఉంటాయి. గ్రూపులు ఒక మాట చెప్పమంటారా? ఇక్కడ ఎన్ని గ్రూపులు ఉన్నా అసలు నేను నా అయితే వేలు సంఖ్యలో వాట్సాప్లు చూడలేదు. నేను 2-3 సార్లు పాస్టర్స్ కూడా అక్కడ చెప్పినప్పుడు పాస్టర్స్ అన్నారు, నాకు ఈ మధ్యకాలంలో ప్రార్థనలు అంటే ఫోన్లు చేస్తున్నారు. నేను అన్నాను, అందరికీ ఫోన్లు చేస్తున్నారంటే, లేదండి అందరికీ చేయట్లేదు, కొంతమంది నెంబర్స్కే చేస్తున్నాం, అందులో మీ పేరు వచ్చింది అన్నారు. అదేంటి అంటే, దానికి వాళ్ళు చెప్పిన కారణం, మీరు వాట్సాప్లో చూడరంటగా అన్నారు. అదేంటి ఎవరన్నారు అంటే, ఇంతకుముందు విన్నానండి, కొన్ని చూడరంటగా అని తెలిసింది, అందుకని ఫోన్ చేస్తున్నాం అన్నారు. అంటే నేను చూడడం తప్పని చెప్పట్లేదు, చూడకపోవడం కూడా మంచిదని చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రూపులు, ఇక్కడ ఉన్నటువంటి సహవాసాలు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్షిప్లు ఒకవేళ నిన్ను సంతోష పెడుతున్నాయనుకొని మభ్యపడుతున్నావేమో, కానీ ఒక దినము ప్రభువు వచ్చినప్పుడు దేని బట్టి ఆయన సంతోషించడం, ఆయన సంతోషించే సహవాసం ఏంటో తెలుసా? అది ఒకే ఒక సహవాసం, అది దేవునితో సహవాసం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్కడ అదే రాయబడి ఉంది, మనం నిత్యజీవం కలిగిన వారం అయితే, నిత్యజీవం కలిగిన వారమని నమ్మితే నీకు ఎవరితో సహవాసం ఉండాలో తెలుసా? చూడండి, అక్కడ వాక్యం చెప్తున్నమాట 24వ వచనంలో, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకుందాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. బార్ షాప్లో ఒక వ్యక్తి తాగుతున్నాడని మనకు తెలుసు. తెలిసినప్పుడు వాడితో వెళ్ళి ఆ షాప్లో కూర్చుంటారా? మాట్లాడరేండి, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అంటే కాలేజీలో ఫ్రెండ్ ఉన్నప్పుడు బెంచ్ సర్కిల్ దగ్గర వాళ్ళది ఆఫీసు. ఎప్పుడన్నా కలవడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఇక్కడ నుండి, వాళ్ళ ఆఫీస్ కరెక్ట్గా బెంచ్ సర్కిల్ దగ్గర పెట్రోల్ బంక్ పక్క సందులో ఉండేది. ఎప్పుడైనా ఫోన్ చేస్తే, మామ ఏంటి కలుద్దామా అనేవాడు. సరే డిగ్రీ మేట్ కదా అని వెళ్తే, వెళ్ళంగానే అక్కడ టీ క్యాంటీన్ ఉండేది. టీ క్యాంటీన్ ఉంటే టీ చెప్పరా అనేవాడు, లేదు టీ చెప్పు అనేవాడు. సరే ఫ్రెండ్ కదా అని చెప్పి టీ చెప్తే, పక్కనే టీ క్యాంటీన్, ప్రతి టీ క్యాంటీన్ పక్కన ఏముంటుంది, ఏదో ఒక పాన్ షాప్ ఏదో ఉంటుంది కదా. వీడు వెంటనే ఏం చేసేవాడంటే సిగరెట్ వెలిగించేవాడు. నాకు మొట్టమొదటిగా ముందు ఆ వాసన నాకు చిన్నప్పటి నుండి పడదు. మా నాన్న భయంకరమైన బీడీ తాగుతూ ఉండేవాడు, సారా తాగుతూ ఉండేవాడు. అలాంటి ఫ్యామిలీ అయినప్పటికీ కూడా నా దగ్గర తాగేవాడు కాదు. నాకు ఫస్ట్ నుండి పడదు. కానీ వాడుతో ఆ ఒక 5-10 నిమిషాలు ఉండడానికి నేను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతానంటే, ఆ ఫీలింగు, ఎందుకంటే వాడు ఓ పక్క తాగుతూ ఉండేవాడు, టీ తాగుతూ ఉండేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. నేను టీ తాగుతున్నప్పటికీ కూడా నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఎందుకు వచ్చానా, ఇక్కడికి ఎందుకు వచ్చానా, వీటితో ఈ టైంలో ఇక్కడ ఎందుకు కలిసానా అని చెప్పి మనసంతా ఏమైపోద్దంటే ఎంతో వేదన చెందుతూ ఉంటుంది. మళ్ళీ ఫ్రెండ్షిప్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. కొన్నిసార్లు చర్చికి కూడా పిలిచాను, దేవుని మాట కూడా అందించబడింది. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన సహవాసం ఎవరితో రోజులు తరబడి, నెలల తరబడి
ఈ జీవితకాలం అంతా సహవాసం గడుపుతున్నాం. సూటిగా ఒక ప్రశ్న, ప్రభు ఈరోజు వస్తే ఆత్మ ఇక్కడ రాయబడింది, ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా మనము తెలుసుకొనిచున్నామని రాయబడి ఉంది కదా. దేవుడి దగ్గర నిలబడ్డప్పుడు దేవుడితో నువ్వు ఎంత సహవాసం చేసావన్న దానికి ఆ పరీక్షలో నీకు ఎన్ని మార్కులు వస్తాయి? ఎన్ని మార్కులు వస్తాయి? ఫోన్తో ఎంత సహవాసం చేసాం, చాటింగ్లో ఎంత సహవాసం చేసాం, లోకంతో ఎంత సహవాసం చేసాం, ఎక్కడెక్కడ ఎంత సహవాసం చేసాం, దేవునితో ఎంత సహవాసం చేసాం. ఎవరికి చెప్పక్కర్లేదండి. అమ్మా అన్నలారా అక్కలారా, ఎవరికి చెప్పక్కర్లేదు. ప్రభు దగ్గర ప్రభు బల్లో పాలు పొందబోతున్నటువంటి నీవు అసలు ఈ పరీక్షల దగ్గర నీవు ఏ స్థానంలో ఉన్నావో. అయితే ఒక శుభవార్త చెప్పనా, ఇప్పటికైనా దేవుడు క్షమించేవాడు. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకుంటే నీ జీవితాన్ని బాగు చేసుకునేవాడు. దానికి ఒకే ఒక మాటతో ముగించుకుందాం రండి. మరి ఏంటి అంటే ఏం చేయాలంటే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించును. 13వ వచనం కూడా చదవండి. దేవుని కుమారుని యందు నామమందు విశ్వాసముంచు మీరు. చాలండి. ఫైనల్ పరీక్ష ఏంటంటే కమిట్మెంట్ అనే పరీక్ష, అనగా తీర్మానం. ఇన్ని మాటలు, ఇన్ని పరీక్షలు ముందుకు వచ్చాయి. ఆజ్ఞ, ప్రేమ, క్రీస్తును పోలి నడుచుకోవడం, 4వది సహవాసం. ఇన్ని ఆజ్ఞలు నీ ముందున్నాయి, ఇన్ని పరీక్షలు నీ ముందున్నాయి. 5వ పరీక్ష ఏంటో తెలుసా? నీ తీర్మానం అనే పరీక్ష. ఏంటి నీ తీర్మానం? విని వెళ్ళిపోతావా? లేకపోతే యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్మి ప్రతివాడు ఎలా పుట్టాడంట? దేవుని మూలంగా పుట్టాడు. పుట్టినవాడు ఏం చేయాలి? పుట్టించిన వాడిని, అక్కడ రాయబడిన మాట ఏంటి? పుట్టించిన వాడిని ప్రేమించాలి. చాలు. ఈరోజు నీ తీర్మానం, ఆయన ప్రేమిస్తున్నావా? లేదు నేను కాదనుకొని, ఒక ఆయన వచ్చాడు, భర్తమయ్య క్షమించాలి, నికోదేము యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. చెప్పిందంతా వింటున్నాను, చేస్తున్నాను అన్నాడు. నీకున్నదంతా అమ్మి నా దగ్గరికి రమ్మన్నాడు, బేదలకు ఇచ్చి. దానికి ఆయన ఏమైపోయాడు చెప్పండి? చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు ఇంత విన్నాం మనం. చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతావా? దేవుని మూలంగా పుట్టిన నీవు దేవుణ్ణి ప్రేమిస్తావా? ఒక తీర్మానం అనే మాట కోసం ఒకసారి ఒక వృత్తాంతాన్ని చదివాను, అది చెప్పి ముగిస్తాను. ఆ వృత్తాంతం ఏంటి అంటే, ఒక వ్యక్తి 4 కూడళ్ళ సర్కిల్లో అడుక్కుంటూ ఉండేవాడంట. అంటే ఒక సెంటర్లో ఎప్పుడు రోజు పొద్దున్న వెళ్ళిపోవడం, సాయంత్రం వరకు అక్కడే కూర్చొని అడుక్కోవడం, రోజు పొద్దున వెళ్ళడం, సాయంత్రం వరకు కూర్చొని అడుక్కోవడం. 20 సంవత్సరాల నుండి కంటిన్యూగా అడుక్కుంటున్నాడు. ఇల్లంతా అపరిశుభ్రంగా ఉండి పక్కనున్న వాళ్ళందరూ, ఇతని దగ్గర వాసన వస్తుందండి, ఇల్లంతా వాసన వస్తుందండి, మీరు చర్య తీసుకోవాలని వీళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు ఆయన మీద. పోలీసులు వెళ్ళారు, ఇల్లు ఓపెన్ చేశారు. చూస్తే ఇల్లంతా అపరిశుభ్రంగానే ఉంది. మొత్తం క్లీనింగ్ చేయించారు. ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బులు, కట్టలు ఉన్నాయంట, మిలియన్స్లో ఉన్నాయి డబ్బులు, చుట్టంతా డబ్బులే, లోపలంతా. ఆశ్చర్యపోయారు. ఒక అడుక్కునేవాడి ఇంట్లో ఎంత ఆస్తి, ఇంత డబ్బులా అని. వాడిని పిలిచారు, నువ్వు శుభ్రంగా ఉండాలి, ఇల్లుని శుభ్రంగా ఉంచాలి. వాడికి వార్నింగ్ ఇచ్చారు, రేపటి నుండి నువ్వు ఇంకా అడుక్కోవడానికి వెళ్ళొద్దు, ఎంత డబ్బులు ఉంటే నువ్వు అడుక్కోవడానికి ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళామంటే ఊరుకోం అని చెప్పారు. వెళ్ళిపోయారు. వీడు తెల్లవారుజామున లేచాడు, మళ్ళీ జోలు పట్టుకున్నాడు, మళ్ళీ 4 కూడళ్ళ సెంటర్కి
వెళ్ళాడు. మళ్ళీ అడుక్కుంటున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎవరెన్ని చెప్పినా, ఎవరైనా అనుకున్నా, ఎవరేమైనా ఆపాలనుకున్నా వాడుకున్న తీర్మానం ఏంటో తెలుసా? వాడు అడుక్కొనే తినాలని. ఈ మాట నీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ముగింపులో ఇన్ని మాటలు విననివారుగా ఉండి చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతావో, విన్నవారుగా ఉండి గైకొన్నవారుగా ఉండి ఈ పరీక్షల దగ్గర మనం పరీక్షించుకొని సరి చేసుకుంటే నిత్యజీవం గలవారమని భరోసాతో ప్రభు కొరకు ఎదురు చూడగలుగుతాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరి మటుకు వారు నీ తీర్మానం ప్రభుతో చెప్పు. దేవుని మాటని ముందుంది. పరిశీలన చేసుకోమని చెప్పిన ఆ దేవుడు నిన్ను పరిశోధిస్తూ ఉండగా నిన్ను పరిశీలన చేస్తున్నాడు. అలాగే నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని చెప్తున్నాడు. ప్రభా, మీ దాసుని నిలవబెట్టి తండ్రి నీ ప్రేమ యొక్క ప్రత్యక్షతను పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రేమిస్తున్న నీ ప్రత్యక్షతను మరొకసారి కనుపరిచావు నాయన. అయా, శోధించబడి శరీరధారిగా మా అందరికీ మార్గదర్శివై మాదిరివై శోధనయందు దైవత్వాన్ని కనుపర్చి వాక్యం అవుతండి. వాక్యమే ఆధారం చూపించావు నాయన. దేవుని దేవుడిగా, తండ్రిని తండ్రిగా, పరిశుద్ధాత్మని ప్రత్యక్షపరిచి నాయన దేవా నీకు తప్ప మరి దేనికి మొక్కకూడదని సాతాన వెనక్కు పొమ్మని మాట్లాడావు నాయన. అయ్యా, నీవే ఆత్మదేవుడివని, నిన్నే ఆరాధించాలని, నీకే సాగలపడి మొక్కాలని అయ్యో శరీరధారిగా మాకు మార్గదర్శి ఆ శోధనలో నిలిచి కనుపరిచాడు నాయన. దేవాతి దేవుడా, నిన్ను ప్రేమించేవారు నీ ఆజ్ఞని గైకొనాలని, నీ ఆజ్ఞని గైకొన్నవారు నాయన నిత్య జీవాన్ని పొందుతారని, నిత్య జీవం కలిగిన వారు దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా పిలవబడతారని, ఆ రాజ్య సంబంధులని మీరు మాట్లాడుతూ వచ్చారు. అవునయ్యా, ఎవరూ నశించిపోవటం ఇష్టం లేదు. కొందరు ఏర్పరచుకున్నారు, కొందరు పిలిచారు, కొందరిని ఆకర్షించారు. నాయన ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించావు తండ్రి. దేవా, ఎవరిని నువ్వు నెట్టివేసే దేవుడు కాదు. నువ్వు ఆకర్షించకపోతే ఎవరు నీ వద్దకు రాలేరు, నిత్య జీవాన్ని చేపట్టలేరు, నీ రాజ్యవారసులు అవ్వలేరు. అయ్యా, ఇదిగో తండ్రి, బోధించటం నీ దాసుడు నీ చిత్తంలో నిలబడ్డాడు. బోధకు హృదయాలు తెరవటం, నీ తట్టు ఆకర్షించటం అది నీ పనే ప్రభువా. నీకు అప్పగించుకున్నాం. ఈ స్థలంలో ఉన్న ఏ ఒక్కరూ నశించక నిత్య జీవాన్ని చేపట్టేవారుగా నీ కృప దయచేయి నాయన. అయ్యా, అమూల్యమైన రక్తంలో కడగబడి నీ రాజ్యం ఉందని, నీ రాకడ ఉందని, ఆ రాజ్యంలో నేను ఉండాలని నాయన ఇదిగో నాయన ఏరుపరచబడిన బిడ్డలున్నారు. వారు ఎలా ఉండాలో మాట్లాడు. మా సావాసం ఎలా ఉండాలో, మా ఆలోచనలు ఎలా ఉండాలో, మా పద్ధతులు ఎలా ఉండాలో, మా అలవాట్లు ఎలా ఉండాలో, మా పనితీరు ఎలా ఉండాలో, అయ్యా మా ప్రయాస దేన్ని బట్టి మా ఆయన ప్రయాస పడాలో అయ్యా మీరు మాతో మాట్లాడారు. కష్టపడొద్దని కాదు, పని చేయొద్దని కాదు, ప్రేమతో సావాసం చేయొద్దని కాదు, స్నేహితులు ఉండకూడదని కాదు, లోకస్తుల మధ్యలో ఉండకూడదని కాదు, వారి మధ్యలో ఆ స్నేహ బంధాల్లో మా ప్రత్యక్షతను మేము కనుపరుచుకోవాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. నాయనా, నీ కొందనాలు. వా కష్టాజితంలో అయ్యా మొదట ప్రధాన స్థానం నీకు ఇవ్వాలని మాట్లాడుతూ వచ్చారు. నాయనా మొదట స్థానం మా గుడారంలో
మీకు ఉండినట్లుగా మేము అనేకుల కొరకు ప్రార్థించి మాకు మేము నాయన నీ సన్నిధిలో వదిలేవారంగా నీ కృపనుందాలని ప్రారంభం నుండి ముగింపు వరకు దైవజనులతో ఉండి మీరు మాట్లాడిన ప్రతి మాట మా అంతరంగంలో నాయన ధర్మశాస్త్రం వారు ఏ రీతిగా అయ్యా ముద్రించుకున్నారు, ధర్మశాస్త్రం ముద్రించుకున్నారు. ఆ ధర్మశాస్త్రం నాయన అయ్యా అదిగో తండ్రి ఆజ్ఞలు చూపిస్తుంది, పాపము చూపిస్తుంది. ఆ పాపం వలన జీతం మరణము చూపిస్తుంది. ఆ నాయన ఆ ధర్మశాస్త్రాన్ని జయించిన ప్రభువైన యేసుక్రీస్తుని, ఆ నిత్య జీవాన్ని ఇచ్చిన ప్రభువుని చూపిస్తుంది నాయన. మా అంతరంగంలో కూడా మీ యొక్క వాక్యాన్ని దాచుకొని ఉంచుకొని మీ కృపని పొందుకునే సంఘముగా, సావాసంగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా మమ్మల్ని ఏర్పాటు చేసి ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని యేసు నామమున అడిగి పొందున్నాం తండ్రి. ఆమేన్.